థ్యాంక్ యూ సార్. సార్ ఒక 500 తక్కువ ఉన్నాయి సార్. అవునా? అవును సార్, కావాలంటే మీరే కౌంట్ చేయండి. అవునే. సార్ లెక్కల్లో వీక్ అనుకుంటా. థ్యాంక్ యూ సార్. పద. ఎందుకురా నవ్వుతున్నావు? కస్టమర్ ఇచ్చే టిప్స్ గురించి బాగా టిప్స్ ఇచ్చావుగా, గుర్తు తెచ్చుకుంటా. ఏంటిది? 500 నోటు టిప్పు. ఎప్పుడు ఇచ్చాడు? నేనే తీసుకున్నాను. ఎలా? అంటే కస్టమర్ ని టిప్స్ ఇవ్వట్లేదా? వాళ్ళు ఇచ్చేదంటే నేనే తీసుకున్నాను. నువ్వు తీసుకుంటే టిప్ అవుతురా, తప్పు అవుద్ది. తాగి బండి నడపడం కూడా తప్పే. అలా మానేస్తున్నావా? తాగి దొరికితే ఫైన్ తో బయటపడొచ్చు, దొంగతనం చేసి దొరికితే బెయిల్తో బయటపడచ్చు. అయితే దొంగతనం చేస్తావా? రే, నేను తీసుకున్న 500 దొంగతనం అనరా? మరేమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. సోది చెప్పి కవర్ చేయకు. రే, నువ్వు ఓవర్ చేయకు. అయినా అందరూ డిస్కౌంట్ కదా కొన్నారు. ఇప్పుడు డిస్కౌంట్ లేకుండా కొన్నారనుకో, పొరపాటున దొరికితే ఏం చేస్తావు? దొరికే ఛాన్సే లేదు. ఎలా? లుక్ డ్యూడ్, పేమెంట్స్ 2 రకాలు. ఒకటి కార్డ్, 2 క్యాష్. కార్డు వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. మనకు కావాల్సింది క్యాష్ ఆన్ డెలివరీ. అందులో కూడా 5000 దాటిన వాటిలోనే మనం డెలివరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ అమౌంట్ ఉంటే అంత తక్కువ రిస్క్ ఉంటుంది. జనరల్ గా ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లు పొద్దున్నే ఎవరి పని మీద వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళ అమ్మనో బామ్మనో డెలివరీ తీసుకోమంటారు. వాళ్ళే మన మెయిన్ టార్గెట్స్. మనం డెలివరీ ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది 1000 నుంచి 50 అవ్వచ్చు. కానీ వాళ్ళు ఎంత ఇచ్చినా ఒక్క నోటే తీయాలి. కక్కుర్తిపడి 2-3 తీస్తే దొరికిపోతాం. అదే ఒక్క నోటే తీస్తే వాళ్లే తక్కువ ఇచ్చారనుకుని ఇంకో నోటు ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే వయసు అయిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళని నమ్మించి కన్ఫ్యూజ్ చేసి మనమే తీసుకోవాలి. ఒకసారి చూడు. ఇంత క్లారిటీగా ఉన్నావంటే ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇది? 6 నెలలు. 6 నెలల? యా. 6 నెలలు ఒక్కసారి కూడా దొరకలేదా? నో. అసలు రోజుకి ఎంత దొంగతనం చేస్తున్నావు? మళ్ళీ దొంగతనం అంటావు? సరే, రోజుకి ఎంత తస్కరిస్తున్నావు? ఒక 3 నుంచి 4 దాకా. వందలా? కాదు, 1000. అంటే నెలకి 1,00,000 పైన అవుతుంది కదరా? ఇంచుమించు. ఆయన ఇలాంటి సిటీలో బతకాలంటే ఆ మాత్రం ఉండాలి కదరా. అది కాక సగం పైన చార్టీస్కి వెళ్ళిపోతారా. మనిషిగా పుట్టినందుకు ఆ మాత్రం మంచి పని చేయాలరా. అందుకే నా బాస్ 3,000 ఇచ్చిన మూసుకుని తీసుకుంటున్నావు. అఫ్ కోర్స్. అందులో అతనికి 500 టిప్ ఇస్తాను. అప్పుడప్పుడు అప్పు కూడా ఇస్తుంటాం. ఇంతోడు దానికి కస్టమర్ కింగు బొంగు అని ఎందుకు సులువాగుతావు? పద, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో. ఏదైనా చెడు పని చేసే ముందు మంచి చెప్తే నీ మైండ్ ఆటోమేటిక్ గా చెడు వైపు మలుతుంది. ఇట్స్ హ్యూమన్ నేచర్. అర్థం కాలేదా? చూసావుగా, ఆల్రెడీ ఆర్డర్ చేసినట్లుగా డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఇంకా మనకి టిప్లే వేస్తారు టిప్పు సుల్తాన్లు. సో నువ్వు నా మాటిని ఆ ట్విట్టర్స్ లో సెలబ్రిటీస్ ని ఫాలో అవుతున్నట్టు నన్ను ఫాలో అయిపో. నాకు ఈ దొంగ సొమ్ము అక్కర్లేదు. చా, పొద్దున్న నీకు ఇచ్చిన సొమ్మేంటో. అంటే అది కూడా నేను దాచిన సొమ్ము కాదు, దోచిన సొమ్ము. ఏంట్రా ఇందాక నుంచి దొంగ సొమ్ము అంటున్నావు? ఇదిగో, ఇది మనం లేపేసిన నోటు, ఇది వాడిచ్చిన నోటు. భయ్యా, మాకు సరిగ్గా కళ్ళు కనపడవు. ఈ నోటు చెల్లుతుందో లేదు చెప్తారా? ఓకే, చెల్లుద్ది. ఇది రే, ఆడిలా పెట్టి చూస్తుంది. ఇది కష్టపడి సంపాదించిందా కొట్టుకొచ్చిందని కాదురా, చెల్లుతుందా లేదా అని. ఎవడైనా అదే చూస్తాడు. అరే, రోడ్డు మీద రూపాయి దొరికితేనే తీసుకుని జోబులు వేసుకునే రోజులు రైవి. నీతి నిజాయితీ అన్నది మనుషులోనే లేదురా. అలాంటి సంపాదించే డబ్బులు ఉండాలంటే ఎలారా? ఈ ఒక్క నోటు తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్న మాడుతున్నావే. వాళ్ళందరూ గొప్పోళ్ళరా. వాళ్ళకి అసలు ఇది లెక్కే కాదు. కానీ మనకి ఇదే దిక్కు. ఈ విషయం చెప్పగానే నాకు సెల్యూట్ చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను పొల్యూట్ చేస్తున్నావు. రై, నీకు చూపించాల్సింది చూపించాను, చెప్పాల్సింది చెప్పాను. ఇంకెక్కడే ఉంటావు, ఊరెళ్ళూరెగుతావు, నీ ఇష్టం. సరే పద, ఇంకా చాలా డెలివరీలు ఉన్నాయి. నువ్వెళ్ళు. మరి నువ్వెలా వస్తావు? సర్లే, సాయంకాలం కలుద్దాం. ఒకసారి నేను చెప్పింది ఆలోచించు. ఒకసారి నేను చెప్పింది ఆలోచించు.
ఎరా చూసేస్తున్నావా? సరే, సాయంత్రం స్టోరీ చెప్పు. ఇటు పోసేస్తున్నాడేమో. డెలివరీయా? ఆ, ఎన్ని? 3. పేరు? బాబు. ఊరు? ఊరెందుకు? ఊరికే అడిగా. కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదా? కొంటావా? పార్కింగ్ ఎటు? మొత్తం ఖాళీనే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఏం చూస్తున్నారు మేడం? ఐమ్ సో సారీ. మీకేం కాలేదు కదా? బండి ఆఫ్ చేయండి. ఓకే, మీకేం తగ్గలేదు కదా? బండి స్టాండ్ అయ్యండి మేడం. ఓకే, ఐమ్ సో సారీ అండి. నా మెకానిక్ కి చెప్తూనే ఉన్నాను గేర్ వైర్ సెట్ చేయమని, ఎప్పుడు చేయడు. అది గేర్లెస్ బండి కదా మేడం. ఐ మీన్ ద బ్రేక్ వైర్. కెన్ ఐ హెల్ప్ యూ విత్ ద బ్యాగ్? Damn, I'm extremely sorry. మేడం పర్లేదు, మీరు వెళ్ళండి. I can actually help you with the bag. బ్యాగ్ ఓపెన్ ఉందని అనుకోలేదు. సారీ. నీకు దండం పెడతాను, వెళ్ళండి మేడం, నేను చూసుకుంటా. Are you sure I can help you? థ్యాంక్ యూ మేడం, నేను చూసుకుంటా. Okay. తేజస్వి గారు, మేడం మీ ఎన్వలప్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఈ మాయం చేసావే. హలో, ఏం లేదురా, పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చాను. ఏంటి థామస్ గాడా? ఆడు వేస్ట్ ఫెలో, ఆడితో ఏ పని అవ్వదు. అది తేజస్వి అని. గంటలో వచ్చేస్తాలే. లేదు, ఇప్పుడే వచ్చా. నువ్వే చెప్పాలి. ఇదా ఏదో మ్యాన్షన్ హైట్స్ అంట, చాలా హైట్గా ఉంది. మరే మ్యాన్షన్ హౌస్ కాదురా, మ్యాన్షన్ హైట్స్. ఎప్పుడు చూసినా మందు. అవును, నేను ఒకటి ఆర్డర్ ఇచ్చి 1 వీక్ అయిందయ్యా. రవి 501 ఎప్పుడు వస్తుంది? సాటర్డే. నాకెలా తెలుస్తుంది సార్? నీకు తెలియకపోవడం ఏంటయ్యా, తెచ్చేది నువ్వేగా. ఫ్రీ కాదా? నేను డెలివరీ బాయ్ సార్, మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే, నంబర్ చెప్పు. పల్లని భయపడతావేంటి? అది మీరు ఆర్డర్ చేసిన సైట్లో ఉంటుంది సార్. చిరాకు పడతావేంటయ్యా, మర్చిపోకు. కస్టమర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ గ్రేట్. రేయ్, కళ్ళు కనబట్లేదా? సారీ అంకుల్. అంకుల్ ఏంటారు రాస్కెల్? సారీ రాస్కెల్. రేయ్, గాడ్ ఇస్ గ్రేట్ అంట. యూజ్లెస్ ఫెలో. హాయ్ సార్, నా పేరు బాబు. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బాబు మోహన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నా పేరు బాబు మోహన్, డెలివరీ బాయ్ని. ఇది మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ప్రోడక్ట్, మీకు డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. క్యాన్సిల్. సార్ సార్ ఇప్పుడు క్యాన్సిల్ అంటే నేనేం అవ్వాలి సార్? క్యాన్సిల్. సార్ క్యాన్సిల్. సార్ సార్ సార్
ఎందుకురా అట్లా నవ్వుతున్నావు? ఇంట్లో ఎవరు లేరా అమ్మా? ఆహా, ఇంట్లో ఎవరు లేకపోతే నన్ను కొట్టి ఇల్లంతా దోచుపోదామని దొంగ సచ్చినోడా. అయ్యో నేను డెలివరీ బాయ్ అమ్మా. ఏ బాయ్? బాయ్ కదమ్మా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎవరు కావాలి నాయనా? అమ్మా నేను డెలివరీ బాయ్ ఇది ఇవ్వడానికి వచ్చాను. మాకొద్దు నాయనా, మాకొద్దు. అమ్మా అమ్మా నేను దీన్ని నమ్మట్లేదు, ఇది మీదే. ఆ, మాదేనా? మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే నేను తీసుకొచ్చాను. ఏం చెయ్యాలి దీన్ని? దాన్ని ఏదైనా చేసుకోండి, నా డబ్బులు నాకు ఇవ్వండి. ఏంటి డబ్బులా? అబ్బా, ఎంత సిగ్గు చర్యలు లేకుండా అడుగుతున్నావయ్యా. ఇదే మా రోజుల్లో అయితే ఇస్తామన్నా వద్దనే వాళ్ళు. అయినా ముసిల్దాన్ని నా దగ్గర ఎక్కడుంటాయనే ఆలోచన కూడా లేకుండా అడుగుతున్నావా? ఇదిగో తీసుకో. ఏంటమ్మా ఇది? అడిగావుగా డబ్బులు. 10 రూపాయల? చిల్లర లేక 10 రూపాయలు ఇచ్చాను, లేకపోతే 5 రూపాయలు చాలు మొహానికి. అమ్మా డబ్బా ఇచ్చా కదా, దానికి డబ్బులు కట్టాలి. ఏంటేంటి డబ్బాకి డబ్బులా? ఏ నాటకాలు ఆడుతున్నావా? డబ్బా అంటే డబ్బా కాదమ్మా, డబ్బాలో ఉన్న వస్తువులకి డబ్బులు కట్టాలి. 8,000. ఓహో 8,000. మరి అదేదో ముందే చెప్పచ్చుగా. మా వాడు పొద్దున ఊరెళ్తూ అన్నాడు, ఒకటి వస్తుంది 8,000 ఇవ్వు అని. ఉండు తెస్తాను. ఏంటమ్మా? ఇందాక ఇచ్చాగా 10 రూపాయలు ఇవ్వు. ఉండి వస్తాను. అమ్మా అమ్మా పొరపాటున 50 ఇచ్చే. మా కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా? భోజనం కూడా వండి వడ్డిస్తాను, తా తిందు గాని. అలా అంటారేంటమ్మా, అడిగింది నీళ్ళేగా. నా ఇల్లే మరి, లేకపోతే నీదనుకుంటున్నావురా సచ్చినోడా. తాగు. అమ్మా ఒక 500 తక్కువైంది. 500 తక్కువైంది. అట్టెట్ట అవుద్ది? పొద్దున మా వాళ్ళు లెక్క పెట్టే ఇచ్చాడు. నిజంగా అమ్మా తక్కువైంది. అంటే నేను అబద్ధాలు ఆడుతున్నానంటావా? అయ్యో నా ఉద్దేశం అది కదమ్మా, కావాలంటే మీరే లెక్క పెట్టుకోండి. అంటే నాకు లెక్కలు రావన్నా నీ బడాయి? 8,000 అంటే 16 నోట్లు ఉండాలమ్మా, ఇక్కడ 15 ఉన్నాయి. ఏమా, నేను మంచినీళ్ళు తాగటానికి వెళ్ళినప్పుడు నువ్వే కాజేసి ఉంటావు. ఆ మొహం చూడు దొంగ మొహం. అమ్మా ఏం మాట్లాడుతున్నారు? నేను ఎందుకు కాజేస్తాను, నాకేంటి అవసరం? ఏమో నాకేం తెలుసు నీకేం అవసరాలు ఉంటాయో. అదంతా కాదు, నా 500 ఇవ్వండి. నువ్వు దొబ్బేసి నన్ను దబాయిస్తావా? దొంగ సచ్చినోడా, పురుగులు పట్టుపోతావురా. అమ్మా మాటలు సరిగ్గా రాని. ఏంటి సరిగ్గా రానిచ్చేది? దొంగతనం చేసి దొంగ నాటకాలు ఆడుతున్నావా? ఎందుకు వదలరా దొంగ? అమ్మో అమ్మో, కావాలని నన్ను లోపలికి పంపిస్తాను ఇస్తున్నావు. దాన్ని ఏమీ చేయలేననేగా.
బామ్మా బామ్మా అమ్మయ్యా నువ్వు ఎక్కడ దొరికిపోతావు చాలా టెన్షన్ పడ్డాను రా. కానీ నువ్వు అక్కడ డబ్బులు పెట్టేసి డబ్బా తెచ్చో చూడు, నువ్వు సూపర్ రా. అయినా దొరికిపోతాడు. ఎవరు రాది? దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి. ఆయన కొంచెం గట్టిగా ఆలోచించమను. అభి హాయ్ రా. పోరా, ఆ ఇంటి నుంచి డబ్బా తెచ్చావు బానే ఉంది, కానీ అమ్మ గోర్లలో ఉన్న నీ చర్మం సంగతి ఏంటి? అది పాయింటే. నట్టింట్లో అనుమానాస్పదంగా పడి ఉండటం వల్ల ముందు పోలీసులు వస్తారు, తర్వాత ఫోరెన్సిక్స్ వస్తారు, గోర్లలో చర్మం తీస్తారు, అది చెక్ చేస్తారు, నేను పట్టేసుకుంటారు. బొక్కలే మన దగ్గర సీన్ ఉందేంటి? పైన క్రైమ్ సీన్ అయితే ఉందిగా. ఇప్పుడు ఏం చేయాలి? ముందు 4 ప్లాస్టిక్ కవర్లు కావాలి. కోటు ముసలి దాన్ని ముక్కలుగా కోసి ప్యాక్ చేయడానికి కాదు, వీడి ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్స్ కి దొరకకుండా ఉండటానికి. వావ్. ఇప్పుడు అమ్మ గోర్లు కట్ చేయాలి. దానికి ఒక గొడ్డలి కావాలిగా. నెయిల్ కట్లున్నా సరిపోతాయి. ముద్దు అచ్చెప్పు గాడిదే. ఇవాళ మంగళవారం, గోల్డ్ కట్ చేయొచ్చు అంటావా? కట్ చేయరా. వీడు వాళ్ళకొని చూస్తున్నా నెయిల్ పాలిష్ కూడా వేసినట్టున్నాడు. రే త్వరగా చేయరా, మనకు టైం లేదు, ఎవడన్నా వస్తే ప్రాబ్లం అవుద్ది. అయిపోయింది, అంతా అయిపోయింది. దీని కొడుకు కూర్చుంటాడు. ఇప్పుడు ఇటు తీసేదాకా తలుపు కొడతాడు, తీసిన తర్వాత దీన్ని కొడతాడు. ఏదో చెయ్యరా. నువ్వేం టెన్షన్ పడకు, ఆ డోర్ హోల్ నుంచి ఎవరు వచ్చారో చూడు. ఎవరొచ్చారు? వచ్చిందేమన్నా చిరంజీవి బాలకృష్ణ గుర్తుపట్టి వెంటనే చెప్పడానికి. ఎవరొచ్చారా? అమ్మా పేపర్ బిల్. పేపరోడా? అడిసరిసి ఆడి No, వెళ్ళిపోతాడులే. వాడు కాసేపు ఇక్కడే ఉంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1, పక్కింటోళ్ళకి డౌట్ రావచ్చు. 2, వాడే పక్కింటికి వెళ్ళి అడగొచ్చు. 3, పక్కింటి వాళ్ళు ఊరెళ్ళి ఉండొచ్చు. నువ్వు ముందు డోర్ ఓపెన్ చేయి. రే వద్దురా, వాడిని చూస్తే ప్రాబ్లం అవుద్ది. ఫేస్ చూస్తేనేగా ప్రాబ్లం, చేయి చూస్తే కాదుగా. అది కాదురా, వాడు చూసారంటే రేపు పొద్దున్న ఇదే పేపర్లో ఏం చేస్తాడు? బికాజ్ మాట్లాడు. ఎంత వచ్చిందిరా? మనకెందుకులే, ఆ ముసలి తెచ్చిన కట్లను తీసిచ్చే. నో, అందులోంచి ఒక్క నోటు తీసిన డౌట్ వస్తుంది. నీ దగ్గర ఉన్న క్యాష్తో కట్టి. మళ్ళీ ఏదో బొక్క. అమ్మయ్యా, ఒక గంటము గడిచినది. ఇంకెందుకు ఆలస్యము, బయలుదేరుటే. ఆగు, ఈ బాడీ ఇక్కడే ఉంటే ఎవరికంటే డౌట్ రావచ్చు. మరి శ్మశానంలో పాతి పెట్టాలా? ఆ బెడ్రూమ్ తీసుకెళ్ళి పడుకోబెట్టాలి. అయ్యారే భయ్యా, ఈ చిరదారి రూమ్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఈవిని చూస్తుంటే చాస్తాని కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంది. ఈమె ఈ పాష్ ఇంటికి వచ్చినా కూడా ఆ పాత సామాన్లు వెంట తెచ్చుకునే ఉంటుంది. ఖచ్చితంగా ఈ రూమే ఉంటుంది. ఒక గ్లూకోజ్ తాగాలి.